కనిపిస్తుంది. సరే, ఈ బొద్దింకలపై పెద్దల దాడి, హైకోర్టు ఆగ్రహం. ఈ బొద్దింకల పార్టీ దగ్గర నుంచి విపరీతంగా దీని మీద ట్రోలింగ్. బొద్దింకల పార్టీ అంటే ప్రతిదాన్ని కూడా తన నీడని చూసి తానే భయపడినట్టుగా పాలకుల పరిస్థితి తయారైంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు, పాతకాలు, నిర్బంధాలు, ప్రజల్లో వాళ్ళు కొని తెచ్చుకున్న వ్యతిరేకత, వాళ్ళని నిద్రలో కూడా వాళ్ళు ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. ఎక్కడో చోట ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ గారు ఒక వ్యాఖ్య చేస్తే దాంట్లో బొద్దింకల గురించి అంటే దాన్ని ఆధారం చేసుకొని బొద్దింకల పార్టీ అనేది ఆయన పెట్టాడు. ఆ పెట్టిన ఆయన సరే, ఐ థింక్ అభిషేక్ దీప్త్ అని ఆయన అమెరికాలో ఎక్కడో ఉంటాడు అంటారు, భారతీయుడే. ఆయన ఆ మద్దతుతో పెట్టాడు. ఆయన ఎవరో ఒకరు బలపరుచుకునేది పెద్ద పనులు ఏం జరగవు కదా. ఆయన పాకిస్తాన్ ఏజెంట్ అది ఇదని ముద్ర వేయడానికి ప్రయత్నించినా అదేమీ జరగలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి ఒక్కసారిగా అవును మా పరిస్థితి మాకు చాలా చికాకుగా ఉంది, మేము బొద్దింకల్లాగా బతుకుతున్నాం అని అడ్డం తిరిగాక ఎవడేం చేయలేడండి. ఇప్పుడు అడ్డం తిరగకుండా అతి వినయంగా ఉన్నంత వరకే కానీ ఎవరైనా ఏదయ్యా నీ కథ అంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడు బొద్దింకల పార్టీని యూత్ అట్లాగే తీసుకుంటే దాని మీద ఇంకా ముద్రలేసి దాని ఖాతాను స్తంభింపజేస్తే ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఖాతాను అధికారికంగా నాకు వర్మ అంటే నాకు నచ్చదు, వ్యతిరేకం, కాబట్టి వర్మ నాకు నష్టం చేస్తున్నాడు ఆపండి అని అడిగితే అది వేరు. కానీ కాక్రోచ్ పార్టీ తాలూకు ఎందుకు ఎక్స్లో అది లేదు అన్నదానికి సమాధానం లేదు. ప్రభుత్వం అధికారికంగా ఏం ఉత్తర్వులు విడుదల చేయలేదు. దాని ఏమనాలి, ఖాతాల మీద కానీ సబ్స్క్రైబర్స్ మీద కానీ ఫిర్యాదులు ఏం లేవు. ఏమి లేనప్పుడు ఎందుకు ఆపుతారు అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు నన్నేమో అనుకుంటా మైక్ సైలెంట్ చేసినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయం మీదే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఐటీ చట్టం కింద మీరు ఇలా చేయాలంటే మీరు నిబంధనలు పాటించాలి, కోర్టు యొక్క అనుమతి తీసుకోవాలి, అవేమి చేయకుండా ఏకపక్షంగా ఆపారు, ఇది అప్రజాస్వామికమైంది అని సిబాల్ అంటే ఐ థింక్ పెద్ద సిబాల్ కుమారుడు అనుకుంటా, ఈ సిబాల్ అనే అనిల్ సిబాల్, ఈయన కోర్టులో వాదించారు. హైకోర్టు న్యాయమూర్తులు పూర్తి న్యాయం చేశారని చెప్పలేము, కానీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఆపారు, ఇలా ఆపడం సరైందా, చట్ట ప్రకారం మీరు ఇలా ఆపే అవకాశం లేదు, మీరు ఎందుకు ఆపుతున్నారో చెప్పాలి. అలాగే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాట్ఫామ్స్ కూడా ఆపే ముందు దానికి తగిన వివరణ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ప్లాట్ఫామ్స్ ఏమీ లేకుండా ఊరికినే మేము ఆపేస్తున్నాము అంటే మీ దాని ఆధారంగా మీరు అందరిని ఆకర్షించారు, వచ్చి మేము చేరాము దీన్ని ఆధారం చేసుకొని ఒక్కసారిగా మీరు ఆపేసి దాన్ని అడ్డుకుంటే ఎట్లా, కాబట్టి మేము నోటీసులు ఇస్తున్నామని కాదు, దీని మీద మీరు చర్య తీసుకోవాలి, వెంటనే పునరుద్ధరించమని ఉత్తర్వులు ఇవ్వాలని వీళ్ళు అడిగారు. అంటే అవన్నీ మేము ఇప్పుడు ఏం చేయలేము, కానీ మాకు నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీసులు మేము ఇస్తున్నాం, సమాచారం మాకు ఇవ్వండి అంటే. ఆశ్చర్యకరమైనది ఏంటంటే దీంట్లో కూడా ఒక సమస్య ఉంది. ఎందుకన్నా ఆపితే ఆ విషయం మాకు చెప్పి తీరాలని మేమేం నిబంధన లేదంటుంది కోర్టు. అంటే ఇప్పుడు చాలా వరకు మనం సోషల్ మీడియా ఉంది ఏదైనా అని అనుకుంటున్నాం కదా, ఏ సమయంలో అయినా నోరు నొక్కేసి అకౌంట్ లేకుండా చేస్తే ఎందుకు చేశారు అని ప్రశ్నించడానికి కోర్టుకు ప్రత్యేక అధికారం ఏం లేదంటున్నారు. మేము ఇంతకుముందు ఏం చెప్పలేదు, మీరు ఎవరిదైనా ఆపేస్తే ఆ విషయం మాకు తెలియజేయాలని మేమేం చెప్పలేదు, కాబట్టి మేము ఇప్పుడు ఎలా అడుగుతాము అని హైకోర్టు చెప్తుంది. మరి వీళ్ళు ఇక్కడ ఆగుతారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా తెలియదు, కానీ ఇంతవరకు అయితే ఒక విషయం వచ్చింది. రెండోది నిన్నటిది కూడా సర్ మీద జరిగింది కూడా రాజకీయ పక్షాల్లో తీవ్రమైన వివాద చర్చకు దారితీస్తూ ఉంది. అది మరొకసారి ప్రజా జీవితంలోనే ప్రజల్లోనే తేల్చుకుంటాం మేము, మీరు ఇష్ట ప్రకారం లక్షల ఓట్లు కోట్ల ఓట్లు తీసేస్తుంటే కూడా అది చట్టబద్ధమే అని మీరు చెప్తుంటే మేము ఎలా ఒప్పుకుంటాం ఇది అని కూడా చేస్తున్నారు. సో ఒక 3-4 విషయాల్లో అంటే ఇదేమో సోషల్ స్పేస్కు సంబంధించింది, అదేమో డైరెక్ట్గా ఓటింగ్ రైట్కు సంబంధించింది. మనం చూసాము జగన్మోహన్ రెడ్డి సర్ కింద తొలగిస్తారు చూడాలని చెప్పారు, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీని మీద మనం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇదివరకు తొలగించిన చోటేమో కేసులు నడుస్తున్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నట్టు మటుకు అనిపిస్తుంది. ఈరోజు అసలు న్యాయ వ్యవస్థ తనకు తనే ఒక కరెక్షన్ మెజర్ కూడా తీసుకుంది. హైకోర్టులు తీర్పులు ఏదో కొద్దిగా సారాంశం చెప్పేసి పూర్తి తీర్పులు విడుదల చేయడం అన్నది జరగడం లేదు, నెలల తరబడి తీసుకుంటున్నారు. దీనివల్ల ఇచ్చిన తీర్పు కానీ న్యాయం జరిగినట్లేదు. కాబట్టి 15 రోజుల్లో
ఒక తీర్పు ఇచ్చాక పూర్తి పాఠం మీరు విడుదల చేయాల్సిందే అని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఒక తాకీదు లేకపోతే ఒక ఉత్తర్వు ఈరోజు విడుదల చేస్తూ ఉంది. ఇలాంటివన్నీ న్యాయ వ్యవస్థలో నిన్న మద్రాసు హైకోర్టు కూడా హైకోర్టు న్యాయమూర్తులు ఏదో గంగిగోవులు లాంటి వాళ్ళు, న్యాయమూర్తులు, హైకోర్టు కాదు, న్యాయమూర్తులు ఏదో గంగిగోవులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఏం అనకూడదని అనుకోకండి. న్యాయమూర్తుల్లో న్యాయ వ్యవస్థలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, దిద్దుకోవాలని ధర్మాసనం నుంచి వ్యాఖ్యానించారు. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఇన్ జ్యుడిషియరీ. సార్, ఇరాన్పై ట్రంప్ తికమక, దేశాల ఆందోళన, క్యూబాకు చైనా మద్దతు. ట్రంప్కి సంబంధించి ఇంకా ఆయన రోజు ఇది ఒక రెగ్యులర్ డైలీ సిరీస్ కదా.